చాలా రకాల బ్రింజల్ కర్రీస్ చూసుంటారు. ఇది ఒక డిఫరెంట్ కర్రీ అన్నమాట. పెరుగు వంకాయ కర్రీ అని చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో వేసి పేస్ట్ చేసుకొని ఇవన్నీ కట్ చేసుకొని వస్తాను. వేసుకున్నా ఇది గ్రైండ్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. బ్రింజల్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ దగ్గరికి వెళ్దాం. ఆయిల్ వేసుకుందాం. ఇది కొంచెం ఆయిల్ పడుతుంది. బ్రింజల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో ఆనియన్స్, చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్నాం కదా మనం, టమాటో, గార్లిక్, జింజర్ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. కారం వేద్దాం. ఇందులోనే ఒక స్పూన్ కారం. బ్రింజల్లో సాల్ట్ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం తగ్గించి వేసుకుందాం సాల్ట్. ఇప్పుడు మనం బ్రింజల్ వేసుకుందాం. వాటర్ వేసుకుందాం, అది మసాలాలంతా బ్రింజల్ పట్టడానికి. తర్వాత పెరుగు వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకొని స్లోగా మిక్స్ చేసుకుంటే బ్రింజల్ పేస్ట్ లాగా అయిపోకుండా ఉంటాయి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 minutes అలా వదిలేస్తే పెరుగు కూడా ముక్కలకు పడుతుంది.